ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. టాపిక్‌లోకి వెళ్తే మనకు బీఆర్ఎస్ పార్టీ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీ నెక్స్ట్ కర్మాన అయ్యే ఛాయిస్ అయితే ఉంది. ఎందుకంటే ఆ పార్టీలో ఎవడు ఉండడానికి ఇష్టపడట్లేదు. అధికారం లేదు కాబట్టి 10 సంవత్సరాలు వీళ్ళు అధికారం అనుభవించిండ్రు. ఆ అధికారాన్ని వీళ్ళు అహంకారంతో అనుభవించిర్రు. అహంకారంతో పాలన చేసిర్రు కాబట్టి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వాళ్ళు అదే అహంకారం చూపిస్తున్నారు. ఇంకా అధికారంలోనే ఉండాలని చెప్పేసి ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మనకు ఇక్కడ కేటీఆర్ అయితే చాలా నీతి వ్యాఖ్యలు చెప్తాడు. అన్ని మతాలు సమానం అన్నట్టు మాట్లాడతాడు. సెక్యులరిజం గురించి మాట్లాడతాడు. ఇదే సెక్యులర్ అని మాట్లాడే కేటీఆర్ ఈయనకు సిగ్గుంటే హిందువుల పైనే ఎందుకు ఇట్లాంటి నెగెటివ్ కామెంట్స్ చేస్తాడు? అదే కామెంట్స్ ఇతర మతాల పైన చేసే దమ్ము నీకు ఉందా? పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సభలో మాట్లాడుతూ కేటీఆర్ హిందూ పిల్లలకి చెప్పండి. హిందూ జై శ్రీరామ్ అంటే కడుపుకు అన్నం రాదు. క జై శ్రీరామ్ అనే నినాదం తిండి పెట్టదని చెప్తున్నావు. నీకు సరే జై శ్రీరామ్ అనే నినాదం తిండి పెడతదా అనేది పక్కకెట్టు. ఇదే నువ్వు సెక్యులర్ వాది గదా! అంటే అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తివి గదా! అలాంటి చూసే వ్యక్తివైతే అదే ముస్లింలకు మీ దేవుని ప్రార్థిస్తే మీ దేవుని అల్లా అక్బర్ అంటే శబ్దం అనేది తిండి పెట్టదు. ఆ నినాదం అనేది తిండి పెట్టదు. తర్వాత ఈ క్రిస్టియన్స్‌కి ప్రైజ్ ద లార్డ్ జీసస్ సేవ్స్ యూ అని చెప్పేసి అంటే, జీసస్ మిమ్మల్ని కాపాడుతాడని చెప్పేసి చెప్తే, అలాంటి మాటలు మీకు తిండి పెట్టవని ఎందుకు వాళ్ళకి నీతులు వల్లించలేకపోతున్నావు? వాళ్ళకెందుకు చెప్పలేకపోతున్నావు? వాళ్ళకి గూడా చెప్పలేకపోతున్నావు? అంటే హిందువులు మాత్రమే పిచ్చోళ్ళు మీకు. హిందువులు ఎందుకంటే ఓటు బ్యాంక్‌గా ఎవడైతే తిట్టినా గాని ఓట్లేస్తారని చెప్పేసి మీ దృష్టిలో ఉంది. ఇలాంటి కేటీఆర్ ఆల్రెడీ పార్టీ ఓడిపోయింది. వాళ్ళ చేతిలో అధికారం లేదు. ఒక్కసారి 0 సీట్లిచ్చి వీళ్ళని పూర్తిగా నాశనం చేయాలి. లేకపోతే ఎందుకంటే హిందూ వ్యతిరేక పార్టీ క్లియర్‌గా తెలుస్తుంది. మీరు ఒక హిందువులకే ఎందుకు నీతి వాక్యాలు వల్లిస్తున్నారు? అదే ఇతర మతాల వాళ్ళకి మీకు మీ మతం గురించి చెప్తే తిండి పెట్టదు. మీ మత నినాదాలు చేస్తే తిండి పెట్టదని ఎందుకు చెప్పలేకపోతున్నావు? అంటే నీతి వాక్యాలు హిందువులకేనా? వేరే మతాల వాళ్ళకి గాదా? అంటే ఒక హిందువులైతేనే మీకు తిట్టడానికొస్తారు. వాళ్ళని తిడితే ఇతర మతాల ఓట్లు పడతాయని మీ భావన? ఇంత నీచానికి దిగజారి కేటీఆర్ పెద్ద తోపులాగా మాట్లాడే కేటీఆర్‌ని ప్రతి ఒక్కరు ఈ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి అసలు పునాదులు మళ్ళా అసలు లేవకుండా చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ పార్టీ నాశనం అయింది. పూర్తిగా నాశనం చేసేస్తే ఇట్లాంటి మాటలనేది మళ్ళా రావు. వీళ్ళకప్పుడే హిందువుల దెబ్బ ఏంటో తెలుస్తది. తర్వాత వీళ్ళు అప్పుడు మళ్ళా హిందువులుగా మారతారు. మొన్న హరీష్ రావు కూడా సభలో హనుమాన్ చాలీసా చదువుతాదని చెప్పేసి మేము హిందువునని చెప్పేసి చెప్పుకున్నారు. అంటే వీళ్ళకిప్పుడు హిందువులు బీజేపీ వైపు టర్న్ అవుతున్నారు కాబట్టి ఇట్లా మేము హిందువుల గురించి పాజిటివ్ మాట్లాడితే ఓట్లు పడతాయని చెప్పేసి అనుకుంటారు. కానీ వాళ్ళ లోపల ఇట్లాంటి హిందూ సిద్ధాంతం అంటే హిందువుల గురించి సేవ చేసే అయితే మాటలైతే ఏం లేవు. వాళ్ళని తుడిచిపెట్టాల్సిందే పూర్తిగా. కాబట్టి హిందువులు ఆలోచించి ఓటేయాలె. కాంగ్రెస్ అయితే మీకు తెలుసు పూర్తిగా ముస్లిం వాదం ఎత్తుకున్నది. వాళ్ళకి ముస్లింలకే సేవ చేస్తదని. హిందువులకు వేరే పార్టీలైతే లేవయ్యా! మీరొకసారి ఆలోచించుకోండి. ఈ కేటీఆర్ లాంటోడు, ఈ టీఆర్ఎస్ పార్టీ లాంటోళ్ళైతే సెక్యులర్ అని చెప్పేసి హిందువులని తిడతారు. అంటే మెజారిటీగా ఉన్న హిందువులని తిడతారు. అంటే మనకు రక్షణ లేకుండా పోతుంది. మనం మెజారిటీ ఉన్న ఒక్కసారైతే ఆలోచించి ఓటేయండి. బీజేపీ పార్టీకైతే ఓటేయాలి. లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటదో మీకు తెలుస్తది. పోను. చెంగిచెర్లలో చూసిర్రుగా మన మెజారిటీ ఉన్న ప్రజలం మన పండుగ చేసుకోవాలంటే దాడులు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఓటేసే ముందు.